శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంతడిండిమః అని శంకర భగవత్పాదులు వేదాంతడిండిమన్లో సగుణా నిర్గుణా సాతు ద్విధా ప్రోక్తా మనీషిభిః సగుణా రాగిభిః సేవ్య నిర్గుణాతుర్విరాగిభిః అని వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. విష్ణువు అన్న మాటకి ఒక అర్థం అంతటా వ్యాపించి ఉన్నవాడు. నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రం మొత్తంలో ఉన్నది ఒకటే నామం, విశ్వం. అదొకటే నామం. మిగిలిన నామాలన్నీ ఆ విశ్వం అన్న నామానికి వ్యాఖ్యానాలే. ఎందుచేత అంటే విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం, ఇంకొకటి ఉండదు. అందుకే శుకుడు భాగవతం చెప్తూ పరీక్షిత్తుతో ఒక మాట అంటాడు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వ్యాపకత్వము, ఆయన చేత వ్యాపింపబడనిది, ఆయన కానిది ఇంకొకటి లేదు ప్రపంచంలో, ఉన్నది ఆయన ఒక్కడే. అటువంటి విష్ణువు అంతటా వ్యాపించినవాడు, అంతటా ఉన్నవాడు సాకారమును పొందుతూ ఉంటాడు. అంటే ఈ మాంసనేత్రమునకు కనపడడం కోసమని, భక్తుల కోరిక తీర్చడం కోసమని ఒక రూపాన్ని పొందుతాడు. ఉదయం వేళ మంత్రపుష్ప సమయంలోనూ వేదమంత్ర పఠనంలోనూ మాట అంటూ ఉంటారు, అజాయమానో బహుధా విజాయతే. అసలు పుట్టవలసిన అవసరం లేనివాడు పుట్టినట్లు కనపడుతూ ఉంటాడు, ఒక రూపాన్ని పొందుతాడు. అందుకే ధ్యాన శ్లోకం అని ఒకటి ఉంటుంది మనకి. ధ్యాన శ్లోకం అంటే అంతటా ఉన్నాడు అని నేను అన్నాను అనుకోండి, అత్యతిష్ట దశాంగుళం, ఈ బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతకన్నా 10 అంగుళాలు పై వరకు ఉన్నాడు. ఏది మీరు ఊహ చేయండి చూస్తాను ఎలా ఉంటాడు. మీకు కుదరదు. మనసుకి ఆలంబన ఇవ్వడం కోసమని ఋషులు దర్శనం చేసినటువంటి ఒక రూపాన్ని శాబ్దికమైనటువంటి కల్పన చేసి మీకు ఇస్తారు. ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకుని ఆయన ఇలా ఉంటాడు అని మీరు ఊహ చేస్తారు. అదే సశంఖ చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఇప్పుడు నాతో మీరు మాట చెప్పండి, ఆయన పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని వనమాల ధరించినటువంటి వాడై నీలమేఘ సంకాశమైనటువంటి కాంతితో ప్రకాశిస్తూ నాకు దర్శనమిస్తున్నాడు, లేదా నేను అటువంటి వారిని ధ్యానిస్తున్నాను. అప్పుడు ఆయన ఒక రూపంతో ఉంటే అంతటా ఎలా ఉన్నాడు? అంతటా ఉంటే ఒక రూపంతో ఎలా ఉన్నాడు? ఎలా కుదురుతుంది ఇది? అంటే అంతటా నిండిపోయిన వాడే
ఒక రూపంగా మీ మనసుకి ముందు ఆలంబనంగా ఇస్తారు. దాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టగా మీరు దాని మీద దృష్టిని బాగా కేంద్రీకరించగా సముద్రపు లోతు తెలుసుకుందామని బయలుదేరినటువంటి ఉప్పు బొమ్మ సముద్రంలోనే కరిగిపోయినట్టు ఈశ్వరుని యందు మీ బుద్ధి పెట్టి ధ్యానం చెయ్యగా అంతటా నిండిపోయినటువంటి ఈశ్వరుడిగా జగత్తే మీకు దర్శనమిస్తుంది. జగన్నాథుడు వేరొక చోట కనపడడు, జగత్తుగానే కనపడతాడు. విశ్వనాథుడు వేరొక చోట కనపడడు, విశ్వంగానే కనపడతాడు. ఈ స్థితిని పొందడానికి ఒక రూపమును ధ్యానం చేస్తారు. అంటే ఏమంటే రూపాన్ని ధ్యానం చేసినప్పుడు 4 భుజాలతోనే ఎందుకు చెప్పాలి? ఈ 8 భుజాలు అనకూడదా, 16 భుజాలు అనకూడదా? శంఖచక్ర గదా పద్మములు పట్టుకున్నాడని ఎందుకు అనాలి? ఇంకో 4 ఏమైనా చెప్పి ఏదో ధనస్సు పట్టుకున్నాడు, బాణాలు పట్టుకున్నాడు అలా చెప్పకూడదా? అలాగే ఎందుకు చెప్తారు అనేటటువంటి తాత్వికమైన విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటే ఎప్పుడూ కూడా సాకారోపాసన నుండి కొన్ని మెట్లు పైకి ఎక్కుతాడు ఉపాసకుడు తప్ప విష్ణువు అంటే ఎప్పుడూ ఈ రూపంలోనే ఉంటారు అని మీరు అనకూడదు. వ్యాసుడు వెంకటేశ్వర స్వామి వారి గురించి వర్ణన చేస్తూ స్కాంద పురాణంలో ఒక మాట చెప్తాడు. వెంకటేశ్వరుడనగా సమస్త దేవతల, పితృదేవతల, తీర్థముల, నదుల, సముద్రముల, భూమండలము యొక్క సమాహార స్వరూపము అన్నాడు ఆయన. అందుకే తత్వం తెలిసి ఉన్నవాడు ఒకలా మాట్లాడతాడు, తత్వం తెలియనివాడు ఒకలా మాట్లాడతాడు. తత్వం తెలిసి ఉన్నవాడిని తీసుకెళ్ళి మీరు వెంకటేశ్వర స్వామి ముందు నించోబెట్టారనుకోండి, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి నడిచే దేవుడని పేరు. ఆయనను ఒకప్పుడు ఒక ప్రశ్న వేశారు. ఆయన వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొస్తే వెంకటేశ్వరుడు ఎవరు అని అడిగారు. ఆయన కానిది వేరొకటి లేదు అని ఆయన అన్నారు. ఇది తెలియనివాడు అనుకోండి, వెంకటేశ్వరుడు అంటే ఈయనే, ఇంకొకడు కాడు, ఆయన కాడు ఈయన కాడు అంటాడు. ఆయనే అన్ని అని ఎవరనగలరంటే తత్వము బాగా పట్టుకున్నవాడు, ఈశ్వరానుగ్రహంతో తత్వం ప్రకాశించినవాడు కొన్ని మెట్లు పైకెక్కి నిలబడతాడు ఉపాసనలో. అందుకే శ్రీ మహావిష్ణువు అంటే ధ్యాన శ్లోకం అలా ఎందుకు చెప్పింది అన్నది ఇప్పుడు నేను శ్లోకాలతో వివరణ చేయడానికి ఇవాళ సమయం తక్కువ కాబట్టి నేను మీకు తాత్వికమైనటువంటి అన్వయాన్ని మీకు చెప్తాను. అది ఎందుకు చెప్పాను అన్నది కూడా మీకు చెప్తాను. 4 భుజములు అని ఎందుకంటారో తెలుసా అండి? భుజములు చేతులకు సంధిస్థానములు. ఇవి అందుకోవడానికి ఇలా చాపి నేను కదలకుండా నాకు కావలసింది దీంతో ఇలా తీసేసుకుంటాను తప్ప శరీరంలో ఉన్న ఇంకొక అవయవంతో నేను తీసుకోవడం అలా కుదరదు. చేతులే వెళ్ళి తెస్తాయి. ఆయనకి 4 భుజములు అన్న మాటకు అర్థం ఏమిటంటే 4 దిక్కులు ప్రధానంగా చెప్తాం. దశ దిశలు చెప్పినా ప్రధానంగా 4 చెప్తాం. మిగిలినవి మూలల్లోకి వస్తాయి. తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం. ఈ దిక్కులు ఎంతవరకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారో అంతవరకు ఆయన వ్యాప్తి చెంది ఉన్నవాడు, అంతవరకు ఆయన నిండిపోయి ఉన్నవాడు. ఇది చెప్పడానికి అంటే ఇప్పుడు నేను ఆ తత్వాన్ని అంతటినీ పరిశీలనం చేసి చూపించడానికి సమయం కాదు. 4 చేతులు అని చెప్పడానికి కారణం ఏమిటంటే ఆయన విశ్వం అని మీరు దేన్ని తీసుకొస్తారో, ఎన్ని బ్రహ్మాండములను విశ్వముగా చూపిస్తారో ఆ ప్రదేశమంతటా ఆయన నిండిపోయి ఉన్నాడు. ఆయన నిండడానికి, ఆయన కదలడానికి ఇక చోటు లేదు. కాబట్టి ఆయన అంతటా ఉన్నాడు. ఇదే ప్రహ్లాదుడు ఇందు కలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచినా అందందే కలడు దానవాగ్గరణి వింటే అంటాడు. కాబట్టి 4 భుజములు 4 దిక్కులకు ఆయన వ్యాపించినటువంటి తత్వం. ఇందులో ఎప్పుడూ ఆయన శంఖచక్ర గదా పద్మములనే పట్టుకుంటాడు తప్ప విష్ణు స్వరూపంగా ధ్యాన శ్లోకం చేసినప్పుడు సాధారణంగా ఆయన ఒక ధన్వంతరి రూపం అలా నేను మాట్లాడటం లేదు, ఒక విష్ణు స్వరూపంగా చెప్తున్నాను. శంఖచక్ర గదా పద్మములను పట్టుకుంటాడు తప్ప ఒకసారి పుస్తకాలు పట్టుకోవడమో లేకపోతే అక్షమాల పట్టుకోవడమో అవి చెయ్యడు ఆయన. ఒక్కొక్క దేవతా స్వరూపం ఒక్కొక్కటి పట్టుకోవడం వెనక ఋషుల యొక్క తాత్విక నిర్ణయం అది. మీకు దాని తత్వం చెప్తారు. ఆయన శంఖము పట్టుకున్నాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? శంఖమునందు పంచభూతములు ఉంటాయి. శంఖము నీటిలో దొరుకుతుంది. అందుకే శంఖము
పృథివి ఆపస్తేజో వాయు ఆకాశములనేటటువంటి 5 సమాహారమే శంఖము. అందుకే పంచభూతముల యొక్క సమన్వయమునందు కలిగినటువంటి శబ్దము ఏది ఉత్పన్నమైందో అది విజయమునకు సంకేతము. అందుకే భగవద్గీత ప్రారంభం చేస్తే ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు, మా వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగాడు కురుక్షేత్రంలో. అదిగో కృష్ణుడు ఫలానా శంఖాన్ని పూరించాడు, అర్జునుడు ఫలానా శంఖాన్ని పూరించాడు, మరి మా వాళ్ళు ఏం చేస్తున్నట్టు కౌరవులు ఏమీ చేయలేదు. కాబట్టి ఎవరు శంఖనాదం చేశారో వారికి విజయం వస్తుంది. శంఖనాదము పాండవులు చేశారు అంటే వాళ్ళకి విజయం వెడుతుంది. శంఖము పంచభూతముల యొక్క సమన్వయానికి గుర్తు. కాబట్టి ఇప్పుడు పంచభూతములుగా ఏమున్నాయో లోకంలో అవన్నీ విష్ణువే. అది వ్యాపకత్వమునకు సంకేతము. ఆయనే రెండుగా నడుపుతూ ఉంటాడు, బ్రహ్మాండము పిండాండము. పిండాండం అంటే ఇది కోటేశ్వరరావు అనబడేటటువంటి ఒక శరీరం. ఇందులో ఏముంటాయి? పృథివీ ఆపస్తేజో వాయురాకాశములే ఉంటాయి. మీ ఆవిళ్ళలో ఏముంటాయి? పృథివీ ఆపస్తేజో వాయురాకాశములే ఉంటాయి. వారిలో ఏముంటాయి? పృథివీ ఆపస్తేజో వాయురాకాశములే ఉంటాయి. బ్రహ్మాండంలో ఏముంటాయి? పృథివీ ఆపస్తేజో వాయురాకాశములే ఉంటాయి. ఈ పృథివీ ఆపస్తేజో వాయురాకాశములు ఇందులో ఉన్న పృథివీ ఆపస్తేజో వాయురాకాశములతో సమన్వయం అవుతుంటాయి. దానికి విష్ణు శక్తి అని పేరు. అది స్థితికారకత్వము అని పిలుస్తారు. అది ఆగిపోతే శవం అవుతుంది. అంటే ఇప్పుడు ఇందులో పృథివీ ఉంది, శరీరం ఉంది, దీనికి ఆకలేసింది, దీనిలోకి పృథివీ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఒక అరటిపండు తీసుకుని ఈ పిండాండంలో పడేస్తాడు. ఈ పిండాండం కొంత అరటిపండు గుజ్జు పుచ్చేసుకుని కొంత పృథివీ శేషాన్ని, కొంత మిగిలిపోయిన పిప్పిని వదిలిపెట్టేస్తానంటుంది. ఆ పిప్పిని ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. ఈ పిండాండానికి గాలి కావాలి, ఎవరిస్తారు? బ్రహ్మాండం ఇస్తుంది. బ్రహ్మాండంలో ఊపిరిని పిండాండం పుచ్చుకుంటుంది. పిండాండంలోకి వెళ్ళినటువంటి ఊపిరి మలినమవుతుంది. ఇది మళ్ళీ విడిచిపెట్టాలి, ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి నీరు కావాలి, బ్రహ్మాండంలో నీళ్లు దీంట్లో పోస్తాను. ఇందులోకి వెళ్ళిన తర్వాత శేషం మిగిలిపోతుంది మలినమైపోయి, అది ఎవరు పుచ్చుకోవాలి? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. అలా బ్రహ్మాండము పిండాండము సమన్వయం అవుతూ ఉంటాయి. ఈ సమన్వయం చేస్తున్నవాడెవరో మీ కంటికి కనపడడు, వాడి విశ్వమునందే దాగి ఉన్నాడు, అథవా విశ్వముగా ఉన్నాడు, వాడు విష్ణువు. అది దాని అర్థం. శంఖం పట్టుకున్నాడు అన్నదానికి తాత్వికమైన అర్థం ఏమిటో తెలుసా అండి? శంఖం పట్టుకున్నాడంటే శంఖం పట్టుకున్నవాడిగా ధ్యానం చేయడం తప్పని నేను అంటలేదు. శంఖమే ఎందుకు పట్టుకుంటాడు అని మీ అబ్బాయి మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఏమంటే శంఖం ఎందుకు పట్టుకోవాలని నాన్నగారండి, ఏం దువ్వెన పట్టుకోకూడదా అని అడిగాడు అనుకోండి, పట్టుకోడు. పరమేశ్వరుడిగా ఆయన శంఖం ఎందుకు పట్టుకుంటాడు అని మీరు మీ పిల్లవాడికి చెప్పగలగాలి. అందుకు శంఖం పట్టుకుంటాడే. శంఖము చక్రము. చక్రం ఎందుకు పట్టుకుంటాడో తెలుసా అండి? వ్యష్టి సమిష్టి అని 2 మాటలు ఉంటాయి. వ్యష్టి అంటే పిండాండము, సమిష్టి బ్రహ్మాండం. బ్రహ్మాండమునందు సమిష్టి అన్న మాట ఎందుకు వస్తుందంటే పిండాండముల యందు ఉన్న అన్నిటినీ కలిపి ఒకదాన్ని కంటికి కనపడనటువంటి ఒక వస్తువుని తీసి ముద్ద కట్టి అక్కడ పెడితే సమిష్టి అంటారు. మీకో మనసు ఉంటుంది, నాకో మనసు ఉంటుంది. మనసు అంటే సంకల్ప వికల్ప సంఘాతము, అది ఎప్పుడు ఉత్తినే ఉండదు. ఇలా ఓ ఆలోచన చెప్తుంది, వదిలేస్తుంది, ఇంకో ఆలోచన చెప్తుంది, వదిలేస్తుంది. సంకల్పం వికల్పం, చెప్పడం వదలడం, చెప్పడం వదలడం, చెప్పడం వదలడం, అదే దాని పని. అలా చెప్పి విడిచిపెట్టేటటువంటిది ఏది ఉందో దాన్ని మనస్సు అంటారు. ఆ మనసు ప్రతి వారి యందు ఉంటుంది. ఇది చీమ దగ్గర నుంచి ఉంటుంది తెలుసా అండి? అందుకే మీరు చూడండి, ఒక చీమ ఇలా పంచె మీద పాకుతోంది అనుకోండి, నేను ఇలా 2 వేళ్లతో పట్టుకోవడానికి ఇలా అన్నాను అనుకోండి, పట్టుకోకుండా అది వెంటనే ఆగిపోయి వెనక్కి తిరిగి వేగంగా వెళ్ళిపోతుంది. అమ్మో నన్ను ఈ 2 వేళ్ళు పట్టుకుంటున్నాయి, నలిపేస్తాయేమో అంటే దానికి ఒక మనసు, ఆలోచనలు, భయం, పరుగు ఇన్ని ఉన్నాయి. ఇంత చిన్న చీమలో ఓ మనసు ఉంది. ఈ మనసులన్నీ తీసుకొచ్చేసి చంద్రమా మనసో జాతః అంటుంది పురుష సూక్తం. అన్నిటినీ తీసుకొచ్చి ఓ చోట ముద్ద కట్టి పెట్టి చూస్తే దాన్ని సమిష్టి అంటారు.
సమిష్టిగా అందరిలో ఉన్నటువంటి మనసులు సంకల్ప వికల్ప సంఘాతములన్నీ లేకపోతే ఆయన ఎలా తెలుసుకుంటాడండి? మీరు వస్తే మీ మనసులో ఏముందో ఎలా తెలుసుకుంటాడు? అందుకే ఈశ్వరుడు వరాలు ఇవ్వడం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి భక్తుడు వెంటపడి తెచ్చుకునేది, ఒకటి ఈశ్వరుడు వెంటపడి ఇచ్చేది. ఒకటి సామాన్య స్థాయి కామ్యంతో వెళ్ళి ఆయన అడగడం, ఆయన అనుగ్రహించి ఇవ్వడం. నీకేదో ఒకటి చేస్తానయ్యా, ఏదో ఒకటి చేస్తానయ్యా అని చెప్పి అలా అడిగినా పుచ్చుకోడని ఆయన సేవకుడి రూపంలోనో ఎవరి రూపంలోనో వచ్చి భక్తుడిని సేవిస్తుంటాడు. ఇది పరమయోగులకు పరిపరి విధముల వరమొసగడి నీ పాదము అంటారు అన్నమయ్య. మీరు చూడండి, తిరుమల నంబిని అలా అనుగ్రహించారు, అలా అనంతాచార్యులు వారిని అనుగ్రహించారు, అలా త్యాగరాజస్వామి వారిని అనుగ్రహించారు, అలా శంకర భగవత్పాదులను అనుగ్రహించారు. ఆయన పరమేశ్వరుని యందు నిరతిశయ భక్తి కలిగిన వాడి వెంట ఈశ్వరుడు పడతాడు. వ్యష్టి స్థాయిలో ఈ మనసు ఈశ్వరుని యందు పరిపూర్ణంగా పెట్టినవాడెవడో వాడు అకామ్యమైనటువంటి భక్తుడు. వాడికి ఏం కోరిక ఉండదు. ఎందుకు ఈశ్వరుణ్ణి ప్రేమిస్తున్నావు, ఎందుకు మీ అబ్బాయిని ప్రేమిస్తున్నావు, అంతే జవాబు. పొద్దున్నే లేవగానే ఎందుకు సంధ్యావందనం చేస్తావు, లేవగానే పేపర్ ఎందుకు చదువుతున్నావు, అంతే జవాబు. కాబట్టి సమిష్టిగా ఉన్నటువంటి సమస్త మనసులు ఒకటి చేసి చేత పట్టుకున్నవాడెవడో వాడు చక్రమును పట్టుకున్నవాడు. అందుకే చక్రం కదులుతూ ఉంటుంది ఎప్పుడు, కదలికలు మనసుకు సంబంధించినవి. నేను శంఖ చక్ర గదా కౌమోదకి అని పేరు దానికి. గద దేనికి శబ్దం అంటే, దేనికి సంకేతం అంటే బుద్ధి సంకేతం. ప్రతివారికి బుద్ధి ఉంటుంది. బుద్ధి అంటే మనసు మీద కూర్చుంటుంది. అది మనసు ఏం చేస్తుందంటే సంకల్ప వికల్ప సంఘాతం కింద ఉంటుంది. ఇప్పుడు ఇంకొక పావు గంట అయిన తర్వాత నేను ఇలా చూసుకోగానే నా మనసు ఏమంటుందంటే, వెనక కొటాయోత్సవం ఉంది, దాని తర్వాత సహస్రదీపాలంకార సేవ ఉంది, దాని తర్వాత శయనోత్సవం ఉంది, రోజు చెప్తున్నావుగా, ఇవాళకి తగ్గించుకో ఉపన్యాసం, ఆపేసేయి, మంగళం చెప్పే అంటే అబ్బా 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 ఇన్ని విషయాలు చెప్దాం అనుకున్నాను, లోపల నుంచి తన్నుకొచ్చేస్తున్నాయి, ఎలా ఆపేయడం అంటే అలా తప్పు. అవతల ఉత్సవాలు ఉన్నాయా, ఆ ఉత్సవాలన్నీ జరగాలని నువ్వేనా కోరుకున్నవాడివి, ఆపేసేయి అంటే బుద్ధి ఏం చేస్తుందంటే మెల్లిగా నువ్వు దీన్ని ఉపన్యాసాన్ని పూర్తి చేసేసి మంగళం చెప్పి అనో నిర్ణయం చేస్తుంది. మనసు ఇన్ని ఊహలిస్తే బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది. ఆన్సర్ ఎనీ 5 ఆఫ్ ది ఫాలోయింగ్ అని 8 క్వశ్చన్లు ఇచ్చారనుకోండి, 8 చదవడం, ఇది రాద్దామా మనసు ఆలోచన, ఈ 5 రాద్దాం, బుద్ధి యొక్క నిర్ణయం. మీకు తేలిగ్గా చెప్పాలంటే అందరిలోనూ నిర్ణయం చేసేటటువంటి వ్యష్టి మనసుని, వ్యష్టి బుద్ధిని సమిష్టిగా మార్చి ఒక చోట ముద్దగా పెడితే ఆ ముద్దయే ఈశ్వరుడి చేతిలో ఉండేటటువంటి గద. లేకపోతే విష్ణు అన్న మాటకు అర్థం లేదండి. ఆయన కూడా ఓ సామాన్యమైన గద పట్టుకుని ఆ గదతో యుద్ధం చేస్తారని అంతవరకే పనికొస్తుందని మీరు అనుకుంటే మీరు ఉపాసనలో ఈశ్వరుడి దగ్గరికి ఒక మెట్టు ఎక్కలేరు. విష్ణువుని దాటి మీరు ఎక్కడికెడతారు నాకు చెప్పండి. మీరు అసలు వెళ్ళలేరు. ఆయన అంతటా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల ఎలా వ్యాపిస్తాడండి? ఆకాశరూపుడై, మనోరూపుడై, చిత్తరూపుడై, అహంకార రూపుడై, బుద్ధి రూపుడై ఆయన వ్యాపించి ఉన్నాడు లోపల. కాబట్టి అటువంటి పరమేశ్వరుడు సమిష్టి బుద్ధి రూపంలో ఉంటే గదా పట్టుకున్నాడంటారు. 4వది ఒక చేతిలో తామర పువ్వు పట్టుకుంటాడు. తామర పువ్వుకి వికసనము అనొక లక్షణం. అన్ని పువ్వులు వికసిస్తాయి. సూర్యకిరణములు పడితే వికసించేటటువంటిది తామర పువ్వు. ఈ తామర పువ్వు చేతిలో పట్టుకుంటాడు. అది బాగా రెక్కలన్నీ విప్పుకొని మధ్యలో ఉన్నటువంటి ఆ దుద్దు అంటారు, తామర దుద్దు, ఆ దుద్దు కనపడేలా రేకులన్నీ విచ్చుకుంటాయి. ఆ రేకులన్నీ విచ్చుకున్నట్టుగా ఇలా ఉన్నటువంటిది ఇలా 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 వికసనాన్ని పొందుతుంది. ఒకానొకప్పుడు ప్రళయంలో లయమైపోయినటువంటి ఈ సృష్టి వికసనమును పొందుతుంది. అంటే అలా పెరుగుతూ ఉంటుంది. ఈ పెరుగుదల ఉందే ఒక వంశంగా పెరగడం, ఒక గురు పరంపరగా పెరగడం, ఈ సమస్త ప్రాణికోటి యొక్క పెరుగుదల. అందుకే విశ్వకర్మతత్వము అంటారు. కుక్క కడుపున కుక్క పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి, పంది కడుపున పంది పుట్టాలి. అలా పుట్టేటట్టు శాసించి నియమించగలిగిన వాడెవరో అటువంటి పరాత్పరుడైనటువంటి వాడు గదని ధరించినవాడు. ఆయన
నీలమేఘం ఎలా ఉంటుందో అటువంటి వర్ణం ఉన్నవాడు. నీలమేఘమునందు నీరు ఉంటుంది, తెల్లమేఘమునందు నీరు ఉండదు. అది కురిసేసిన మేఘం, వేగంగా వెళ్ళిపోతుంది. ఇది బరువుగా వస్తుంది, నీటితో ఉంటుంది, కాంతితో ఉంటుంది, దయతో ఉంటాడు. మీరు స్తోత్రం చేస్తే మీ పట్ల ప్రసన్నుడై తానెవరో మీకు అందుబాటులోకి వస్తాడు, తాను మీకు తెలిసేటట్టు తానే చేసుకుంటాడు. ఇలా చేసుకోగలిగిన తత్వము నిరాకారము సాకారమైంది అంటారు. నిరాకారము సాకారం అవడమే అవతారముగా కిందికి రావడం. అదే ధ్యాన శ్లోకం చేత మీరు పట్టుకున్నదేదో దాన్ని విస్మృతి వైపుకి తీసుకెళ్ళాలి. తత్వమునందు బాగా మీరు పట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా అండి, ఒక నిర్భయత్వం వస్తుంది మీకు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఓ మాట అంటారు, వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్ అంటాడు. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, ఎక్కడ అసలు భయమన్నది లేకుండా తల ఎత్తుకుని నిర్భయత్వంగా ఉన్నాడో అంటారు. ఎప్పుడుంటారు మీరు అలా? అసలు నా పక్కన నా స్వామి లేనిది ఎప్పుడూ ఉన్నాడు ఆయన. నా భార్య ఎప్పుడైనా నాకు దూరంగా ఉంటుందేమో, నా బిడ్డలు నాకు దూరంగా ఉంటారేమో, కానీ నాతో నిరంతరము ఉండేవాడు నా తండ్రి విష్ణు ఒక్కడే. ఎప్పుడూ ఉన్నాడుగా లోపల బయట. కాబట్టి ఏదైనా మీరు గబుక్కుని చెప్పుకోవలసి వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఆయనే మీకు అందుబాటులో ఉండేవాడు. ఇది తెలిసిన వాడి నోటి వెంట వచ్చే మాట ఏమిటో తెలుసా అండి? వాడికి చెప్పుకోవాలరా అంటాడు. అందుకే వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడు కొందామా అంటాడే. ఆయనకి చెప్తా ఉంటాడు. ఆయన ఏమి ఇవ్వలేడు. ఆయన అన్నీ అయినప్పుడు పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడు కొందామా. మీరు చూడండి, ఈ తత్వం తెలిస్తే మీకు ఒక గమ్మత్తు ప్రకాశిస్తుంది మీ యందు. ఈ సాకారము నిరాకారమైనప్పుడు మన శరీరమునకు ఉండే పరిమితులు ఏముంటాయో అవి ఈశ్వరుని యొక్క శరీరమునకు పరిమితులుగా ఉండవు. ఇది తెలిస్తే భావమునందు గొప్ప పొంగు వస్తుంది. ఈ పొంగు ఒక్కొక్కచో శ్లోకమవుతుంది, పద్యమవుతుంది, కీర్తన అవుతుంది. అది తత్వం తెలిసి తరించేవాడి యొక్క లక్షణం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మన ఇంటికి ఒక చుట్టం వచ్చాడు అనుకోండి, కాళ్ళు కడుక్కోండి అంటాం, అని నీళ్ళు ఇస్తాం. అదే గురువుగారు మన ఇంటికి వచ్చారనుకోండి, వస్తే గబగబా ఓ పాత్ర పట్టుకొచ్చి గురువుగారు ఇందులో కాళ్ళు పెట్టండి కడుగుతూ ఉంటాం. మన ఇంటికి ఎవరో వచ్చారనుకోండి, ఏ స్నానాల గదిలోకో మరుగుదొడ్డో చూపించి కాళ్ళు కడుక్కుని రండి అంటాం. గురువుగారు కాళ్ళు కడిగిన నీళ్లు ఉన్నాయనుకోండి, మీరు లోపలికి పుచ్చుకుని తల మీద చల్లుకుంటారు. ఆయన్ని కాళ్ళు కడుక్కోమన్నమే, ఈయన్ని కాళ్ళు కడుగుతానన్నమే. ఆయన కాళ్ళకి ఏదో శక్తి ఉంది, ఈయన కాళ్ళకి ఏదో శక్తి ఉంది. ఈయన కాళ్ళకి ఏం శక్తి ఉందని మీరు కడిగి లోపలికి పుచ్చుకుంటున్నారు? ఆయన ఉపాసన బలము ఆయన అరికాళ్లలో ఉండేటటువంటి నాడుల యందు ఉంటుంది అని. అందుకే గురువుగారు ఇన్ని మనకి నేర్పారు కదా అని గురువుగారి తలకాయకి నమస్కారం పెట్టరు, గురువుగారి పాదాలకి నమస్కారం పెడతారు. అది కారణం, ఉపాసన బలం పాదములలో అరికాళ్లలో ఉండే నాడుల యందు ఆవహించి ఉంటుంది అని. అందుకే అసలు పాదములు ముట్టుకుని నమస్కారం చేయకూడదు. అసలు శాస్త్రంలో అసలు నిషిద్ధం. పాదాలు ముట్టుకుని నమస్కారం చెయ్యనేకూడదు. పాదముల ముందున్న భూమిని ముట్టుకుని మాత్రమే నమస్కారం, అంతే. సరే, ఇప్పుడు దానికి కారణాలు ఏమిటి ఇవన్నీ నేను చెప్పే పరిస్థితి కాదు, వేరొకప్పుడైనా చెప్తాను, మీతో చెప్పేనేమో కూడా. కాబట్టి పాదములను కడుగుతాం. ఎందువల్ల? ఈ పాదముల శక్తి వేరు. ఇది జనన మరణ పునరావృత్తి స్థితి నుంచి జనన మరణములు పొంద అవసరము లేనటువంటి జ్ఞానమును ఇయ్యగలిగినటువంటి ఉపాసన కలిగినటువంటి పాదములను కడిగి జలమును మీరు పుచ్చుకుంటే ఆయన ఉపాసన బలము ఆ నీటిలోకి తీర్థంగా వస్తుంది అని నమ్మి గురువుగారి కాళ్ళు కడుగుతాం. తప్ప కనబడ్డ వాళ్ళ కాళ్ళన్నీ మీరు కడుగుతారండి? మీ ఇంటికి వస్తే కడగరు. గురువుగారు అయితే కడుగుతారు. లేదు, ఆచార్య పురుషులు ఏదో పీఠాధిపతులు లాంటి వాళ్ళు అయితే కడుగుతారు కదా. ఈశ్వరుడి పాదములు కూడా, ఈశ్వరుడి చేతులు కూడా, ఈశ్వరుడి పొట్ట కూడా మన శరీరంలో అవయవాలు ఎందుకు పనికొస్తాయో అందుకే పనికొస్తాయి అనుకుని నమస్కారం చేసిన వాడు చాలా కింది స్థాయి ఉపాసకుడు. ఆయనకు అంతే తెలుసు. అందువల్ల ఏమవుతుందో తెలుసా అండి, భావమునందు పొంగు ఉండదు. అటువంటి వారికి వాడు పొంగలేడు. వాడు ఏమిటి చూస్తుంటాడంటే ఎప్పుడూను, అవి ఈశ్వరుడి పాదాలు. ఏం చేస్తాయి ఈశ్వరుడి పాదాలు?
అని మీరు అడిగారు అనుకోండి, ఆయన అంటాడు, అమ్మ బాబాయ్ అవి ఈశ్వరుడి పాదాలండి, ఈశ్వరుడి పొట్ట, అమ్మో ఈశ్వరుడి పొట్ట అండి, ఈశ్వరుడి బొడ్డు, అమ్మో ఈశ్వరుడి బొడ్డు అండి. అంతేనా, ఇంకేమైనా ఉందా? నా పాదములు నడవడానికి పనికొస్తున్నాయి అంతే తప్ప నా పాదములు అన్నం తినడానికి పనికిరావు. నా పాదములు ఎప్పుడు పనికొచ్చినా ఒక్కదానికే, నడవడానికే పనికొస్తాయి అంతే. ఈశ్వరుడి పాదములు కూడా అంతేనా, నడవడానికేనా పనికొచ్చేది? కాదు. ఇది తెలిస్తే ఈశ్వర తత్వము తెలిసినట్టు. ఆ తత్వము తెలిస్తే ఏమవుతుందో తెలుసా అండి, మీరు దేవాలయంలోకి వెళ్ళి మూర్తిని చూసినప్పుడు మీలో పొంగు వస్తుంది. ఆ పొంగు ఏమవుతుందంటే కన్నుల నీరుగా మారి బయటికి వచ్చిన తర్వాత మీ భావములోని పొంగు కీర్తనగా మారుతుంది, ఒక శ్లోకంగా మారుతుంది, ఒక పద్యంగా మారుతుంది. మీకు నేను తేలిక ఉదాహరణ చెప్పాలంటే, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము, చెలగి వసుధ కొలచిన నీ పాదము బలితల మోపిన పాదము, తలకక గగనము తన్నిన పాదము బలరిపు కాచిన పాదము. నాకు ఆ కీర్తనల యొక్క సాహిత్యం అంత బాగా జ్ఞాపకం ఉండదు, ఎక్కడైనా ఒక్కొక్కసారి అక్షరాలు అక్కడక్కడ మారవచ్చు. నా పాదములను అలా అనకూడదు. కానీ వెంకటేశ్వరుడి గురించి చెప్తే అన్నమయ్య ఏమన్నారో తెలుసా అండి, ఆ పాదముల వంక చూసి ఎందుకు చూడమంటున్నాడో తెలుసా ఇలాగా, అది బ్రహ్మ కడిగిన పాదము. నువ్వు కడగాలంటే మీ గురువుగారి పాదాలు అయితే కడుగుతావు. లోకంలో చతుర్ముఖ బ్రహ్మగారు అందరికన్నా గొప్పవాడు. ఎందుచేత? సృష్టికర్త, ఇంటి పెద్దవాడైన సృష్టికర్త. అంటే నన్ను కన్నవాడు నా తండ్రి అయితే నా తండ్రి గారి మాట నిలబెట్టడం నా కర్తవ్యం. ఆయనకు ఆ గౌరవం ఉంటుంది. మా నాన్నగారు అలా వెడుతూ, మా అబ్బాయి దగ్గరికి వెళ్ళండి, మా అబ్బాయి మోటార్ సైకిల్ మీకు ఇస్తాడు, ఈ పూటలు వేసుకుని తిరగండి, పర్వాలేదు, మా అబ్బాయి ఆటోలో వెళ్ళిపోతాడులేండి ఆఫీస్కి అన్నారనుకోండి. ఎవరో నా దగ్గరికి వచ్చి, ఏమంటే మీ నాన్నగారు మీ దగ్గర తాళం తీసుకోమన్నారు, నాకు ఆయన తెలుసున్నాయని, నాకు ఈ పూట పనుంది, మిమ్మల్ని మీరు ఆటోలో వెడతారని చెప్పారు, మీ మోటార్ సైకిల్ తాళం ఇస్తారా అని అడిగారు అనుకోండి. మా నాన్నకే ఎన్నైనా చెప్తాడు, ఆయన బుద్ధి లేక చెప్పాడు, మీరు ఎలా వచ్చారు నా దగ్గరికి అన్నాను అనుకోండి. పాడైన వాడు తండ్రి కాడు, నేను పాడైనట్టు. ఓ మా నాన్నగారు అన్నారా, తీసుకోండి అని నేను ఇచ్చేసాను అనుకోండి, తండ్రి గౌరవం నిలబెట్టినవాడిని. అందుకు శ్రీ మహావిష్ణువు బ్రహ్మగారిచ్చిన వరాన్ని నిజం చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే లోకానికి పాఠం నేర్పుతాడు. సృష్టికర్త గౌరవం అది. కాబట్టి సృష్టికర్తకు ఒక గౌరవం ఉంది, పెద్దరికం అది. హిరణ్య గర్భుడు అంటారు. అందుకే అటువంటి పెద్దరికం ఉన్నవాడు, అందరికన్నా పెద్దవాడు, అందరి చేత పూజింపబడవలసిన వాడు, ఆయన చేత పూజింపబడిన పాదములున్నవాడు. అంటే ఎవరు పెద్దవాడు? ఈయన పెద్దవాడు. కాబట్టి బ్రహ్మ కడిగిన పాదము ఇది ఆయన పొంగు. ఈ పొంగు మీకు ఎప్పుడు వస్తుంది? అలా చూస్తే రాదు. మీకు తత్వం తెలిస్తే మీకు లోపల నుంచి ఒక పొంగు వస్తుంది. ఆ పొంగు చిట్ట చివరికి మిమ్మల్ని ఈశ్వరుని యందు కలుపుతుంది, నన్ను నమ్మండి. కాబట్టి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము, ఆ బ్రహ్మము అదే. ఎంత గొప్ప మాట చూడండి. నేను కొలుచుకుంటున్నాను అనుకోండి, ఇది మీకు ఇచ్చేసాం అన్నారు అనుకోండి, ఇది ఎన్ని అడుగులుంది అని కొలిచాను అనుకోండి, అడుగులు వేసి ఇది 8 అడుగులు, అది 4 అడుగులు అని కొలుచుకుంటాను. 8 × 4 అంటారేమో, అలా కొలుస్తాను. ఆకాశం కొలుచుకోండి అన్నారు అనుకోండి, ఇక్కడ నడిచినట్టు నడుస్తానా? పాదాన్ని పైకెత్తి తాకించాలి, అప్పుడు తన్నడం అవుతుంది. అది కదండి, కొలుచుకోవడం ఎలా అవుతుంది? తన్నడం అవుతుంది. అది పట్టుకున్నవాడికి, అంటే యథార్థంగా వామనమూర్తి పాదాన్ని ఇలా పైకెత్తి కొలిచాడు అని కదా పాదం పైకెళ్ళింది. పాదం పైకెడుతున్నప్పుడే బ్రహ్మగారు గబగబా కమండలం పట్టుకుని బయటికి వచ్చి, అయ్యో వస్తున్న పాదం నా తండ్రిది, శ్రీమన్నారాయణుడి పాదం వస్తోంది అని తత్పాదశేచనముంచేశ కమండలూదకములం చల్లించి తత్తోయమున్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్ అన్నారు పోతన గారు. ఆ పాదాలని కడిగాడు కమండలంలో నీళ్లు పోసి బ్రహ్మగారు. అందుకని బ్రహ్మ కడిగిన పాదము. అమ్మో మా నాన్నగారి పాదం అని లోకమంతా నాన్నగారని పిలిచేటటువంటి పితామహుడు ఆ పాదం వస్తుంటే మా నాన్నగారు వస్తున్నారని గబగబా వెళ్ళి కాళ్ళు కడిగాడు. అది ఆ పాదం యొక్క గొప్పతనం. మనం చూస్తాం వెంకటేశ్వర స్వామి వారి పాదాలని, మనం చూడ్డానికి అన్నమాచార్యులు వారు చూడ్డానికి ఎంత తేడా ఉందో తెలిసి చూడండి. ఇది ఎప్పుడు వస్తుంది? తత్వం తెలిస్తే వస్తుంది. తత్వం తెలియనంత కాలం మీరు కేవలం ఒక మూర్తి ఉపాసన దగ్గర ఉండిపోతే ఆయన అనుగ్రహంతో ఆ తత్వం ప్రకాశించాలి తప్ప మీరు ఆ పొంగు మీరు పొందలేరు. అందుకే
తలకక గగనము తన్నిన పాదము. ఆయన్ని కొలుచుకోమంటే ఇంతంతై వటుడింతయై మరియు తానింతయ్య భోవీధిపై అంతై తోయద మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై హర్వాటిపై అంతై అలా పెరిగి 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 బ్రహ్మాండంత సంవర్ధి అయి బ్రహ్మాండమంతా నిండిపోయి ఒక పాదంతో ఆకాశాన్ని ఇలా కొలిచాడు. కాబట్టి తలకక గగనము తన్నిన పాదము, బలరిపు మోపిన పాదము. ఆఖరికి ఎక్కడ పెట్టమంటావు? 3వ పాదం. 3 అడుగులు ఇస్తానన్నావు కదా, 1 అడుగు భూమి కొలిచా, 1 అడుగు ఆకాశాన్ని తన్నే. కాంచీ క్షేత్రంలో మహానుభావుడికి వామనమూర్తి దేవాలయం అని ఉంటుంది. చూసి తీరాలి మీరు, ఇలా తలెత్తి చూడాలి ఆ దేవాలయాన్ని. ఒక పాదం అంతా కింద ఉంటుంది, ఒక పాదం అంతా ఇలా పైకెత్తి ఉంటుంది. కాబట్టి అలా ఉన్నటువంటి వామనమూర్తి 3వ అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే, సునృతంబు కాని నుడువదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలగు చేసి పెట్టు నిర్మలాత్మ, నా తల మీద పెట్టవయ్యా అన్నాడు. అంటే ఇప్పుడు ఆ పాదం తీసుకొచ్చి బలిచక్రవర్తి యొక్క తల మీద పెట్టాడు. కాబట్టి బలరిపు మోపిన పాదము. ఏ పాదం? ఆ పాదమే ఈ పాదం. వెంకటేశ్వరుడిగా ఉన్నవాడే వామనమూర్తి. వామనమూర్తి ఒకడే, వెంకటేశ్వరుడు ఒకడు కాడు. ఆ పాదం ఆనాడు నేను చదివాను, ఆ పాదం ఈనాడు చూస్తున్నాను. అబ్బా, ఈ పాదం భూమినంతా కొలిచింది, ఈ పాదం ఆకాశాన్ని కొలిచింది, ఈ పాదమే బలిచక్రవర్తి తల మీద పెట్టాడు, ఈ పాదమే పాము తల మీద నర్తన చేసింది. అందుకు కదండి అంటాడు, ఏమండి ఆ పాము పడగల మీద పెట్టినటువంటి పాదము అంటారు. అన్నప్పుడు కాళీయమర్దనం చేశాడు. మనం రోజు సుప్రభాతం చెప్తే చెప్పట్లా, మన్మూర్ధ్రికాళీయపణే వికటాట వీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటున్నాం కదా. నోటితో చెప్పడం కాదు, మీరు అనుభవించాలి. దాన్ని చదివినప్పుడు ఒక్క నిమిషం అనుభవించాలి. అది అంటున్నారు ఆయన. పాము తల నిడిన పాదము. పాము తల మీద పెట్టావా ఈ పాదాన్ని? ఎప్పుడు పెట్టాడు పాము తల మీద? చిన్ని కృష్ణుడుగా ఉండగా నువ్వు కాళీయమర్దనం చేశావు. ఆ పాదాలే ఈ పాదాలు. నేను కాళీయమర్దనం చూడలేదంటామే, ఇదిగో ఈ పాదాలే చేసాయి. నేను వామనమూర్తి కొలవడం చూడలేదంటామే, ఇదిగో ఈ పాదాలే కొలిచాయి. ఎంత పొంగు! ఆ పాదం అలా నడవడానికి పనికొచ్చే పాదం కాదు. ఆ పాదం కోరుకున్న వాళ్ళకి కోరుకున్నది ఇచ్చేయగలదు. దానిలో దయ ఉంది. అందుకే ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడం కోసం చేతితో యాచించి కాలుతో కొలిచి ఇంద్రుడికి ఇచ్చేసి తానేమీ తెలియని వల్ల వెళ్ళిపోయాడు బ్రహ్మచారిగా. కాబట్టి దయామూర్తి నా తండ్రి. ఈ పొంగు వస్తే ఆ పొంగులోంచి కీర్తన వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాటలను అన్నాడు, పాము తల నిడిన పాదము. ఎందుకు పెట్టాలి కాళీయుడి తల మీద? ఆయన యమునా నదీ జలాలన్నీ విషపూరితం చేశాడు. గోపాలబాలురు అందరూ మరణించారు నీళ్లు తాగి. వాళ్ళు అడిగారా బతికించమని? తనని నమ్ముకున్నందుకు చచ్చిపోయిన వాళ్ళని బతికించాడు. అటువంటి కాళీయుడి పడగల మీద ఎవరైనా తలపెడతారా? యమునా వీచి మృదంగ వజ్యములు మ్రోయం తీర గోపౌఘర్షమనోజ్ఞధ్వని తంబుగేయము గజించత్కాళితవ్యాళి రంగ తరంగ మహాతలంగ పశు తలంబునన్ పటుకతిన్ గంజాక్షు నిర్మర్దనాట్యము హృజ్జోద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచందివిన్ వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముచూప బాపపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నశ్యంబులన్ సోడితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగా గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్. ఆ రోజున దాన్ని తోక పట్టుకుని పడగల మీద అలా నర్తన చేశాడు. అదిగో స్వామి, ఆ కాళీయుడి మీద నర్తించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదములున్నాయే, ఆ పాదములు ఈ పాదములు. అబ్బా, నేను ఈ ఒక్క పాదములను చూసి అన్ని గొప్ప పనులు చేసిన పాదాలని చూస్తున్నాను. నా పాదములు నడవడానికి పనికొస్తాయి. ఈశ్వరుడి పాదములు ఇన్ని మహోపకారములు చెయ్యగలిగిన పాదములు. లోకానికి ఉపకారం చేస్తాడు కాబట్టి కన్నతల్లి లక్షణం ఏంటి? ఏమండి, పిల్లాడి పాపం అలా ఉన్నాడండి, వాడిని కొట్టేస్తున్నారండి అంటే తండ్రి వెళ్ళి విడిపించి తీసుకొస్తాడు. తనకి రక్షకుడు, తన బిడ్డలకి రక్షకుడు. అందుకని భార్య భర్తని చూస్తే ఏమండి అంటుంది గౌరవంతో. అంత ప్రేమకి కారణం అది. కాబట్టి ఈశ్వర, లక్ష్మీదేవి అసలు నీ పాదాల దగ్గర ఎందుకు కూర్చుందో తెలుసా? ఇంతమంది కోర్కెలు తీర్చిన ఆ పాదాలు చూసి, నా బిడ్డలందరి కోర్కెలు తీర్చిన పాదాలని ప్రేమతో శ్రీ సతి పిసికిడి పాదము, పామిడి తురగపు పాదము, కేశి అనబడేటటువంటి రాక్షసుడి యొక్క నోట్లోకి చెయ్యి పెట్టి తిప్పి చంపినటువంటి కేశవా అన్న నామం వహించిన వాడివి కదా. కాబట్టి ఈశ్వర, నువ్వు నీ పాదములతో ఎంత ఉపకారం చేశావు. ఆ పాదమే సామాన్యమైన పాదమా? అబ్బా, ఇన్ని ఉపకారాలు చేసింది. కాబట్టి బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాని నీ పాదము. ఇది అలల చెంచలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఉయ్యాల. అక్కడ కాదు ఊంజల్,
ఇక్కడ ఈశ్వర భావన ఊపిరిల మీద మనసు ఆధారపడుతుంది కాబట్టి ప్రతి ఊపిరిలో మనసు యొక్క సంకల్ప వికల్ప సంఘాతములు ఈశ్వర స్మరణ చెయ్యాలి. చేస్తే స్థిరంగా ఉన్న ఈశ్వరుడు ఊయల ఎందుకు ఊగాడు అని అడిగారు అన్నమాచార్యుల వారు. ఆయన అన్నారు, ఎప్పుడు ఊపిరి లోపలికి పీల్చి బయటికి వదిలి ఆ ఊపిరిని ఆధారం చేసుకున్నటువంటి మనసు చంచలంగా కదలడం అలవాటై ఈ లోపల చంచలమైన మనసు కలిగిన వాడిని కాబట్టి ఈ మనసు వెనక నువ్వు ఆధారంగా ఉన్నవాడివి కాబట్టి నీకు నా మనసు అనేటటువంటి ఊయల ఎక్కి ఊగడం అలవాటై బయట కూడా అలా ఊంజల్ సేవలు తీసుకుని ఊగుతున్నావు కానీ లేకపోతే నీకు అది అవసరమా ఈశ్వరా అని అడిగారు ఆయన. కాబట్టి అది భావమునందు కలిగేటటువంటి పొంగు. భావములోన బాహ్యమునందును అంటాడు ఒక చోట ఆయన. బయట ఏది చూశారో అది వెంటనే భావాన్ని పొంగించాలి. పాలకుండే లక్షణం ఒకటే, అగ్నిహోత్రం మీద పెడితే పొంగుతుంది. పొంగే లక్షణం అగ్నిహోత్రానికి లేకపోతే, పొంగే లక్షణం పాలకి లేకపోతే అగ్నిహోత్రం మీద పెట్టి మీరు దగ్గర ఉండక్కర్లేదు. ఈశ్వరుడి తలంపు రాగానే ఇక్కడ పొంగు రావాలి. ఈశ్వరుడి గురించి చేసిన సేవలో, ఈశ్వరుడి గురించిన కథ వినడంలో, ఈశ్వరుడికి పూజ చేయడంలో బడలికతో ఆవలిస్తూ అబ్బా ఎందుకు వచ్చిన ప్రారంధం రా అని చేసిన పూజ ఈశ్వరుడికి అక్కర్లేదు, బరువు. ఆ చెయ్యడంలో ఉత్సాహంతో ఒక మహాత్ముడు, నాకు పేరు స్ఫురణలో లేదు, ఆయన శ్రీరామాయణానికి వ్యాఖ్యానం రాయవలసి వస్తే 96వ సంవత్సరంలో ఆయనకి ఎంత బలహీనపడిపోయారంటే కనురెప్పలు ఇలా పైకి లేవలేదు ఆయనకి. ఇంకా ఈ కనురెప్పలకి పైకెత్తగలిగిన శక్తి పోయింది. శిష్యులు అన్నారు, మీరు వెళ్ళిపోతే మాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మీరు ఎల్లాగో అల్లా మూల శ్లోకాన్ని ఒక్కసారి చూసి చెప్పండి అని అడిగారు. అంటే ఆయన అన్నారు, నా కనురెప్పలకు ఉన్న వెంట్రుకలకి దారాలు కట్టి ఈ దారాల్ని వెనక్కి తలమించి తీసి పట్టుకుని నేను శ్లోకం ఒక్కసారి మూలంలోకి చూసినప్పుడు ఇలా దారాలు లాగండి, నా రెప్పలు పైకి లేస్తాయి. నేను శ్లోకం చదువుతాను కానీ ఎక్కువసేపు చదవలేను, కళ్ళ నీళ్లు చిప్పిల్లుతాయి. కాబట్టి మీరు మళ్ళీ ఇలా దింపుతూ ఉండండి. మీరు దారాలతో లాగి దారాలతో దింపినప్పుడు చూసి నేను రామాయణానికి వ్యాఖ్యానం చెప్తాను, రాసుకోండి అన్నారు. అప్పై దీక్షితర్ వారు పిచ్చెక్కే మందెక్కి మందు పుచ్చుకుని 1 గంట సేపు ఆ మందు వల్ల పిచ్చి ఉంటుంది, నన్ను గదిలో పెట్టి తాళం వేసేసి నాకు పిచ్చెక్కినప్పుడు నేనేం చెప్తానో రాయండి అన్నారు. అదే ఉన్మత్త శతకం. నేను ఇవాళ అదే కాసేపు చదివి వచ్చాను కూడా ఇక్కడికి. అప్పై దీక్షితుల వారు రాసింది అద్భుతం. 1 గంట సేపు ఆయన శ్లోకాలన్నీ చెప్పేసిన తర్వాత బయటికి వచ్చేసి శిష్యుల్ని అడిగారు, ఒరే పిచ్చి వచ్చినప్పుడు నేనేం చెప్పాను రా అన్నారు. ఆ పిచ్చిలో అంటే మతికి స్థిమితం లేనప్పుడు మీరు పరమేశ్వరుడి గురించి ఎంత గొప్ప స్తోత్రం చెప్పారో చూడండి అని తీసుకొచ్చి ఇచ్చారు శిష్యులు. పోన్లేరా నా మనసు అప్పుడు కూడా ఈశ్వరుని యందు ఉందని ఆయన పొంగిపోయారు. మహాత్ములైనటువంటి వారి పొంగు అలా ఉంటుంది. పాలు ఎలా పొంగుతాయో వాళ్ళు ఈశ్వరుడి స్మరణకు అలా పొంగుతారు. ఆ పొంగడంలో ఎంత పొంగంటే ఆ పొంగు చేత శరీరము ఖేదపడిపోతుంది, డెస్సిపోతుంది. వాళ్ళకి తెలియదు ఆనందం. ఆ స్థితిని పొందితే మీ అమ్మ పడ్డ ప్రసవ వేదన ధన్యత. లేనినాడు ఎందుకురా మీ అమ్మ కష్టపడి నిన్ను కండమన్నారు. పోతన గారు కఠినంగా మాట్లాడరు అసలు. ఆయన అన్నారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని. ఏమంటే కంఠం పోయిందే, ఫోన్లో మాట్లాడితే మీ కంఠం గుర్తుపట్టలేకపోయాం అంటే, ఓ నవ్వు నవ్వుకుని ఈశ్వరా నువ్వు ఇచ్చిన కంఠం నిన్ను కీర్తించడంలో పోయింది, చాలు, ఇంతకన్నా నాకేం కావాలి అనుకున్న నాడు నీ జన్మకి ధన్యత. ఊళ్ళో వాళ్ళందరితో దెబ్బలాడి కంఠం పోతే దానివల్ల ఉపయోగం ఏమిటి? కాబట్టి చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయ్యు సత్యంబులునుగా తలపడేని, కలుగనీటికి తల్లుల కడుపు చేటు అన్నారు పోతన గారు. అది భావ ప్రచోదనం, అది పొంగు. ఆ పొంగు తత్వ విచారణ చేత వస్తుంది. అందుకే వెంకటేశ్వర స్వామి వారు అధిరోహించే వాహనములు కొన్ని ఉంటాయి. సైకిళ్ళు ఎక్కి స్కూటర్లు ఎక్కి ఇవాళ మన ప్రారంభ కర్మ అంతా ఏమైందంటే అక్కర్లేని విషయాలన్నవి మనకి లేవు. గణపతి నవరాత్రులు వస్తే మోటార్ సైకిల్ ఎక్కిన గణపతి, లేకపోతే ఎయిడ్స్కి వ్యతిరేక ప్రచారం చేస్తున్న గణపతి, ఆయన కర్మ కాలిందా? లేకపోతే కొత్త బ్రాండ్లో వస్తున్నటువంటి ఓ స్కూటర్ ఎక్కిన గణపతి, నీ ఇష్టం వచ్చినట్టు వాహనం సమకూర్చే అధికారం నీకు లేదు. ఈశ్వరుడు ఒక వాహనం ఎక్కాడంటే దానికి ఒక రహస్యం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు కొన్ని వాహనాలు ఎక్కుతారు, అందులో గరుత్మంతుడి మీద ఎక్కితే ఆ రోజున విశేషం. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు కొఠాయోత్సవానికి ఆయన గరుడ వాహనం మీద వస్తారు. వెంకటాచలంలో గరుత్మంతుడి మీద ఎక్కొస్తుంటే అదో పెద్ద ఉత్సవం, చాలామంది ఎడతారు. మిగిలిన వాహనాలు కదా గరుత్మంతుడి వాహనమా?
అసలు గరుత్మంతుడి మీద ఎక్కితే తప్ప విష్ణువు వెళ్ళలేరన్న అబద్ధపు మాట ఇంకోటి లేదు. అంతటా వ్యాపించి ఉన్నవాడికి వెళ్ళవలసిన అవసరం ఏమిటండి? ప్రహ్లాదుడి పిలిస్తే ఎక్కడున్నాడంటే ఎక్కడి నుంచి వచ్చాడు? గజేంద్ర మోక్షంలో అంటే ఆయన నియమం పెట్టాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు, తనని తాను మరిచిపోయి రావాలన్నాడు కాబట్టి వచ్చాడు. అసలు నిజంగా రావాల్సి వస్తే ఎక్కడ వేలు చూపిస్తే అక్కడి నుంచి వచ్చాడు. ఆయన రాగలడు కాబట్టి విష్ణువు. అటువంటి వాడిని తీసుకురావడానికి వాహనం ఎందుకు? అంతకన్నా అర్థరహితమైన విషయం ఇంకోటి ఉందా? గరుత్మంతుడు లేడనుకోండి, మీరు ఆర్తితో పిలిచారనుకోండి, ఏమనుకోకోటేసారి సమయానికి నాకు వెహికల్ లేదయా అని ఆయన కూడా అంటే ఆయన ఓ పరిమితికి లొంగిపోయినవాడు కాడు. ఆయనకి అవసరం ఉంటుందా నిజంగా? గరుత్మంతుడు లేకపోతే వెళ్ళలేనివాడా? మరి ఎందుకు గరుత్మంతుడు వాహనం అయ్యాడు? మహాభారతంలో పద్యం చేస్తూ చోట మాట అంటారు, ఆతత పక్షమారు తర్యకంపిత ఘూర్ణితా చలవ్రాత మహర్ణవుండు అని. గరుత్మంతుని యొక్క రెక్కలు అల్లారిస్తే అందులోంచి వేదనాదం వినపడుతుంది. గరుడ గరుత్మంత దాని యొక్క రహస్యం ఏమిటో తెలుసా అండి? ఆయన అమృత భాండాన్ని తీసుకొచ్చాడు. అమృత భాండం తీసుకురావడం, గరుత్మంతుడు రావడం, విష్ణువు కూర్చోవడం అన్న మాటకి తత్వార్థాన్ని మీకు నేను సులువుగా చెప్తాను. పెద్ద విశేష ప్రవచనం ఇవాళ నేను చేయదలుచుకోలేదు. ఏంటంటే వెనక ఉత్సవానికి సౌకర్యం చెయ్యాలని. మనకి వేదము అని ఒక మాట. వేదము అంటే ఈశ్వరుని శ్వాస. శ్వాస వాక్కుగా మారుతుంది. నా ఊపిరే నా వాక్కు. నా ఊపిరి లేకుండా నేను మాట్లాడలేను. ఊపిరి తీయకుండా మాట్లాడండి కోటేశ్వరరావు గారు అన్నారనుకోండి, నేను మాట్లాడలేను. లేదా మీరు ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, నేను మాట్లాడలేను. మీరు గమనించండి, మీ అబ్బాయిని మీరు ఊపిరి తీస్తూ పిలవండి. ఇప్పుడు చేయకండి ప్రయోగం, ఇంటికి వెళ్ళి చేసుకోండి. ఊపిరి తీస్తూ పలకలేరు, తీసిన ఊపిరి విడిచిపెడుతూ పలకాలి. ఎప్పుడు అదొక్కటే సాధనం. పలకాలంటే ఊపిరి తీసి విడిచిపెట్టాలి. విడిచిపెట్టేటప్పుడు ఊపిరి వాక్కుగా మారిపోతుంది. అది ఈశ్వరానుగ్రహం అంటే. శబ్దముగా మారుతాడు. ఈశ్వరుని ఊపిరి వాక్కుగా మారితే వేదం. అపౌరుషేయము, నా ఊపిరి నా వాక్కు నేను వేరు కాదు, ఒకటే. నీ లేకుండా నా ఉపన్యాసం రాదు, నేను లేకుండా నా వాక్కు రాదు. ఈశ్వరుడు లేకుండా ఈశ్వరుడి వాక్కు లేదు. ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడో ఈశ్వరుడి వాక్కు అప్పుడే పుట్టింది. ఈశ్వరుడు ఎప్పుడు పుట్టాడు? పుట్టడానికి లేదు, ఆయన అనాది ఎప్పటి నుంచో ఉన్నాడు. అందుకే శేషుడి మీద పడుకుంటాడంటారు. శేషుడి మీద పడుకోవడం అంటే ఏమిటో తెలుసా అండి? నిజంగా ఓ పాము మీద పడుకుంటాడు అనుకుంటే మంచిదే. తత్వం చూడండి. శేష అంటే మిగిలిపోయింది, శేషం ఉండిపోయింది అంటారు కదా. ఈ లోకమంతా మహాప్రళయంలో లయమైపోయిన తర్వాత ఆయన వటపత్రశాయి అయి నీటి మీద తేలియాడుతాడు. అప్పుడు మళ్ళీ సృష్టి చెయ్యడానికి కావలసినటువంటి సృష్టి బీజములు మిగులుతాయి. ఆ సృష్టి బీజములను చల్లి, విత్తనములను చల్లి మళ్ళీ పంట పండించిన రైతుల మహాప్రళయంలో లయమైపోయిన లోకాన్ని పునఃసృష్టి చేయడానికి కావలసిన విభూతి రేణువులను తన యందు దాచుకున్నవాడెవడో వాడు శేషుడి మీద పడుకున్నవాడు. అది దాని అర్థం. అని శేష అన్న శబ్దం అందుకు వచ్చింది తాత్వికంగా. గరుడ, ఆయన వాక్కు వేదమైతే ఆయన ఎప్పుడు చెప్పాడు? ఎవరికి చెప్పాడు వేదం? ఫలానా వాళ్ళకి చెప్పాడు. ఈశ్వరుడే కూర్చోబెట్టి వేదం చెప్పాడని ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. మరి ఎలా వచ్చింది వేదం? సమాధి యందు ఋషి ఉండగా, అంటే మనసు లేనప్పుడు ఆయన తాను ధ్యానము చేయబడుతున్నవాడు. మూడు ఒకటైపోయి తాను తనలో తాను రమిస్తూ ఈశ్వరుని యందు లయమైపోయి ఉన్నప్పుడు ఈశ్వర వాక్కు ఆయన చెవి యందు స్వరంతో పడింది. ఆ ఋషి దానికి ద్రష్ట. ఆయనే ఆ మంత్రాన్ని లోకానికి అందించాడు. మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర, మననం చేస్తే రక్షిస్తుంది. ఇప్పుడు అందుకే ఈశ్వరుని యందుండిపోయిన వాక్కు, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, వాక్కులన్నీ ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. నాలో ఉన్న వాక్కులే నేను కొంత సమయం పాటు బయటికి వెలువరిస్తాను. ఈశ్వరుని యందున్న వాక్కులు ఈశ్వరుడిలోంచి బయటికి వచ్చి ఋషికి వినపడ్డాయి. ఈశ్వరునిలోని వాక్కు ఋషికి వినపడితే ప్రయోజనము లోకమునకంతటికీ కలుగుతుంది. నా వాక్కు మీకు వినపడితే మీలో కొందరికే ప్రయోజనం కలుగుతుంది. ఎందుకో తెలుసా? పట్టుకున్న వారికే ప్రయోజనం, పట్టుకోని వాడికి ప్రయోజనం లేదు. రెండు, వక్త సమర్థుడు కాకపోతే ఎంత జాగ్రత్తగా విన్నా ప్రయోజనం లేదు. ఈశ్వర వాక్కు విన్నవాడికి కాదు, విన్నవాడు స్వార్థం లేనివాడు. అందుకే ఋషికి స్వార్థం ఉండదు. ఈశ్వర వాక్కు విని అందించిన ఋషి మనకి గొప్ప ఉపకారం చేసిన వారు. అందుకే పుట్టుకతో మనం ఋషికి రుణపడ్డాం. ఇప్పుడు ఆ ఋషి ఇచ్చినటువంటి వేదం దేనికి పనికొస్తుంది? అందుకే వేదము ముందు రుక్కుగా ఉంటుంది, ఋగ్వేదం అంటారు.
రుక్ అంటే మంత్రం శ్లోక రూపంలో ఉంటుంది. ఈ మంత్రముల యొక్క సమాహారము ఒక దేవతని ఇలా ప్రార్థన చేయవచ్చు. కొన్ని మంత్రములను కలిపితే రుక్కులను కలిపితే సూక్తము అంటారు. సూక్తము బాగుగా చెప్పబడినది, అంతకన్నా నువ్వు చెప్పలేవు. ఇంక ఈశ్వరుడే చెప్పాడు మొదటిదాన్ని. సూక్తము దుర్గా సూక్తం, నీలా సూక్తం, భూసూక్తం, మన్యు సూక్తం, రుద్ర సూక్తం, విష్ణు సూక్తం, ఏ సూక్తం, భూసూక్తం, మీరు ఏ సూక్తం అంటే సూక్తం. సూక్తము బాగుగా చెప్పబడినది. రుక్కుల యందు బాగుగా దేవతల గురించి ఈశ్వరుడే చెప్పాడు ఋషికి. అదే యజుర్వేదం అవుతుంది. యజ్ అంటే ఆరాధించుట. కొడుకు లేడు, ఈ మంత్రాన్ని పెట్టి నువ్వు యజ్ఞం చేయి, నీకు కొడుకు పుడతాడు. పుత్రకామేష్ఠి చెయ్యి, ఈ మంత్రాలని అనుసంధించు. దశరథుడు చేశాడు, కొడుకు పుట్టాడు. కాబట్టి రుక్కులను యజ్ ఆరాధన యందు వాడితే యజుర్వేదం అవుతుంది. ఈశ్వరుడు సంతోషించి ప్రసన్నుడు కావాలంటే సామ. సామ అంటే శాంతి. అందుకే సామ దాన భేద దండోపాయములు అంటారు. సామ అంటే శాంతి. ఈశ్వరుడు ప్రసన్నం అవ్వడానికి సామవేదం, అందులోంచి సంగీతం అంతా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు తన అనుగ్రహం కలగడానికి ఏం చేస్తే తన అనుగ్రహం కలుగుతుందో లోకానికి తానే చెప్పాడు ఋషుల ద్వారా. ఈశ్వరుని యందుండిపోయినటువంటి వేదం ఈశ్వరునిలో నుండి బయటికి అందరికీ వినపడేదిగా కాకుండా సమాధి యందున్న ఋషికి మాత్రమే వినపడేటట్టుగా స్వరంతో వినపడడం ఉందే, ఆ వినపడుతున్న స్థితికి గరుత్మంతుడని పేరు. ఇప్పుడు బాగా పట్టుకోండి మీరు. శబ్దము వ్యక్తమైందంటే వేదము రావడాన్ని గరుత్మంతుడు అంటారు. అందుకే గరుత్మంతుడు వస్తున్నాడంటే అంత గౌరవం ఎందుకో తెలుసా అండి? వేద ప్రమాణం అంగీకరింపబడినది. గరుడ ధ్వజం పైకి లేచిందంటే వేదమును ప్రమాణముగా మేము ఈ ఉత్సవం చేస్తున్నాం, ఈశ్వరానుగ్రహం మాకు కలుగుతుంది అని గుర్తు. కాబట్టి గరుత్మంతుడు, ఆయనలో ఉన్న వేదము ఆయన నుండి ఋషికి అందుట. ఆ ఋషికి అందింది కాబట్టి వేదం అందింది. వేదం అందింది కాబట్టి మీరు ఇవాళ ఏం కావాలన్నా వేదాన్ని ఆధారం చేసుకుని యజ్ఞయాగాది క్రతువులు చేసుకుని లోకమంతా శాంతి పొందుతోంది. కాబట్టి లోకమంతా శాంతి పొందడానికి కావలసినటువంటి సమస్త కర్మాచరణ భాగము, వ్యక్తి మోక్షం పొందడానికి కావలసినటువంటి జ్ఞానభాగము ఉపనిషత్తుల రూపంలో వేదాంతర్గతమై ఉన్నాయి. వేదాంతర్గతమై ఉన్న ఈ సమస్తమైనటువంటి జ్ఞాన సారము ఈశ్వరుని నుండి వ్యక్తమైనది. ఈ వ్యక్తమై ఋషి వినడానికి మధ్యలో ఉన్న స్థితికి గరుత్మంతుడని పేరు. అందుకే గరుత్మంతుడు వస్తుంటే ఎలా ఉంటుందో కొన్ని పురాణాల్లో వ్యాసుడు వర్ణించారు. వేదనాదం వినపడుతుంది ఆయన వస్తుంటే. ఆయన వస్తే ఆయన రెక్కలు అల్లారిస్తే అందులోంచి వేదం వినపడుతుంది. వేదం వినపడిందంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఈశ్వరుని నుండి వ్యక్తమైనటువంటి వేదమే ఋషికి ఎలా అందింది అన్నదాన్ని పైకి చూపించడం, గరుత్మంతుడి మీద ఈశ్వరుడు రావడం. కాబట్టి గరుడ వాహనం మీద ఆయన వచ్చినప్పుడు ఎవరు చూస్తారో వాళ్ళందరికీ విశేషానుగ్రహం ఎందుకు కలుగుతుందో తెలుసా అండి? వేదము ప్రమాణమని నమ్మి పుట్టాం మనం ఈ సనాతన ధర్మంలో. వేదమే ప్రమాణము అని నమ్ముతున్నాం. ఆ వేదం మాకు ఇలా అందింది అని మీరు తెలుసుకోవడానికి మీరు చేస్తున్నటువంటి భావన ఒక రూపాన్ని పొంది మీ ఎదురుగుండా కనబడితే గరుడ వాహనం మీద వచ్చిన విష్ణు స్వరూపము. లేకపోతే విష్ణువుకి గరుడ వాహనం కావాలి అని మీరు తీర్మానం చేయకూడదు. కాబట్టి తత్వ విచారణతో మీరు అన్వయం చేసుకుంటే మీరు ఎందుకు నమస్కరించాలో మీకు అర్థమవుతుంది. అందుకని గరుత్మంతుడు రెక్కలు విప్పి ఎదురుగుండా కూర్చుని ఉంటాడు. సరే, ఆ గరుత్మంతుడు ఎన్ని రకాలుగా ఉంటాడు, ఆ మూర్తి ఎన్ని రకాలుగా ఉంటుంది, ఆ ముక్కు ఎలా ఉంటుంది, ఆ రెక్కలు విప్పి ఎలా ఉంటాడు, ఆయన హారములు ఎలా వేసుకుంటాడు, ఒక్కొక్క చోట ఎన్ని చేతులతో కనపడుతూ ఉంటాడు, ఇవన్నీ చాలా ఆశ్చర్యకరమైన విషయాల్ని శాస్త్రం ప్రతిపాదన చేస్తుంది. సరే, మనం అంత దూరం వెళ్ళక్కర్లేదు. గరుత్మంతుడి మీద స్వామి వచ్చుట, ఈ విషయం యొక్క అంతరార్థాన్ని మీరు తెలుసుకుని ఉంటే మీరు కంటితో చూడలేని దాన్ని కంటితో చూడడానికి వీలైన రీతిలోకి ఋషులు తీసుకొచ్చి అనువదించి అందించిన ప్రక్రియకు గరుత్మంతుడి మీద శ్రీ మహావిష్ణువు వచ్చినటువంటి స్వరూపం. అంత అందనివాడు ఇంత అందినవాడైతే వాడి ముందు మీరు పాట పాడినా, నాట్యం చేసినా, కోలాటం ఆడినా, గంతులేసినా, పరిగెత్తినా, కూర్చున్నా వాడు పొంగిపోతాడు. ఎందుకంటే తండ్రి కనుక. ఈ కోణంతో మనం ఇప్పుడు గరుడ వాహనం మీద వస్తున్న శ్రీ మహావిష్ణువుని చూస్తాం. ఆయన గరుడ వాహనం మీద వచ్చి కొఠాయి ఉత్సవానికి అక్కడికి వచ్చి విజయం చేస్తారు. మీతో మనవి చేశాను కదా వేదము వ్యక్తం అవడం అని. అక్కడ వేదాన్ని చెప్తారు.
ఆయన చాలా సంతోషిస్తాడు. తన వాక్కు కదూ. మీరు ఒక విషయం ఆలోచించండి. నేను ఒక్కొక్కసారి చాలా పొంగిపోయి వెంటనే నాకు కనపడ్డ వాళ్ళకి చెప్తుంటాను. ఏది చెప్తానో తెలుసా అండి? కోటేశ్వరరావు గారు మీరు బాగా చెప్తారండి అన్న వాళ్ళని చూస్తే నవ్వు వదిలేస్తాను నేను. కోటేశ్వరరావు గారు మీరు సౌందర్యలహరిలో శ్లోకం చెప్పారు చూశారు, అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి. ఆ శ్లోకం చెప్పినప్పుడు మీరు ఫలానా చోట చేసిన అన్వయం నా జీవితాన్ని ఎంత మార్చిందో తెలుసా, ఎంత ప్రభావం చూపించిందో తెలుసా అని ఆ శ్లోకం చెప్పి, ఆ శ్లోకానికి ఎప్పుడో 6 ఏళ్ల క్రితం నేను చెప్పిన అన్వయం చెప్పి అది తన జీవితానికి ఎలా పనికొచ్చిందో చెప్పిన వాడిని చూసి నేను పొంగిపోతాను. ఎందుకని? అమ్మయ్యా నా వాక్కు పనికొచ్చిందని. ఈశ్వరుడి ముందు వేదం చెప్తే ఈశ్వరుడు ఎందుకు పొంగిపోతాడంటే, ఈశ్వరా నీ వాక్కులు మాకు గుర్తున్నాయి, వాటిని ఆధారం చేసుకునే మేము నిన్ను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, గుర్తు పెట్టుకున్న వాళ్ళం, దాని ప్రమాణం నమ్మిన వాళ్ళం అని చెప్పడం, ఆయన ముందు వేదం చెప్పడం. నీకు వేదం రాకపోయినా అక్కడ వేదం చెప్తుంటే విని నమస్కరిస్తే చాలు, నీ యందు ఈశ్వరుడు ప్రసన్నం అవుతాడు. సరే, మిగిలినవి నేను వర్ణించను. ఎలా? పాయసం పెడుతూ పాయసం ఎలా ఉంటుందో చెప్పడం ఎందుకు, మామిడి పండు పెడుతూ మామిడి పండు ఎలా ఉంటుందో చెప్పడం ఎందుకు, అర్థం లేని విషయం కాదు. ఇప్పుడు కొటాయోత్సవానికి స్వామి వస్తుంటే నేను ఇవన్నీ చెప్పడం ఎందుకు? మీరందరూ ప్రాజ్ఞులు, మీకు తెలియనివేనా, తెలియనట్టు కూర్చుంటారంతే. కాబట్టి ఇప్పుడు స్వామి గరుడ వాహనం మీద విజయం చేసి అక్కడ సన్నిధానాన్ని అనుగ్రహిస్తారు. చక్కగా ఈ ఉత్సవం జరిగి ఆయన ముందు కోలాటం జరుగుతుంది. తర్వాత ఉత్సవం పూర్తయ్యాక మనం స్వామితో కలిసి మాడవీధుల్లో తిరిగి వస్తాం. వాళ్ళ గరుడ వాహనం కాబట్టి ఎవ్వరూ వదిలిపెట్టద్దు. తిన్న తిండి తింటున్నాం, చేసిన సంసారం చేస్తున్నాం, విశ్వనాథ వారు చెప్పినట్టు. కాబట్టి చక్కగా ఇవాళ మనం మాడవీధుల్లో తిరిగి వచ్చి స్వామి సహస్రదీపాలంకార సేవలో ఆ గరుడ వాహనం మీద ఆ ఊయలలు ఊగుతుంటే ఉభయనాంచారులతో చక్కగా ఆ అన్నమాచార్య స్వామి వారి కీర్తనలు జరుగుతుంటే పరవశంతో మనం ఆ స్వామిని సేవించుకుని ఏకాంత శయనంలో కూడా దర్శనం చేసుకుని ఇంటికి వెడదాం. మళ్ళీ కొటాయోత్సవం చేస్తారా అండి వచ్చే ఏడాది అని నన్ను అడిగారు అనుకోండి, ఆ హామీ ఇవ్వడం కుదరదు. కాబట్టి దొరికినప్పుడు పుచ్చుకున్నవాడు ధన్యుడు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ మనం ఉత్సవానికి బయలుదేరాలి. కాబట్టి ఇవాళకి ప్రసంగం ఇంతే. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.